ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ హతసాక్షులు అను అంశమునకు సంబంధించి 2వ ఎపిసోడు రోమా చక్రవర్తులు క్రైస్తవుల హింస. రోమా చక్రవర్తులు క్రైస్తవుల హింస. ప్రియదేవుని బిడ్డలారా, రోమా చక్రవర్తుల కాలములో క్రైస్తవ్యము హింసించబడింది. రోమా చక్రవర్తులు క్రైస్తవ్యమును హింసించినారు. ఆ హింసలో అనేక మంది లక్షల కొలది క్రైస్తవులు ప్రాణాలు అర్పించారు. అందుకనే క్రీస్తు శకం 2వ శతాబ్దంలో జీవించిన టెర్టూలియన్ అనేటువంటి భక్తుడు హతసాక్షుల రక్తము క్రైస్తవ మత వ్యాప్తికి విత్తనమయ్యింది అని చెప్పాడు. టెర్టూలియన్ అనే భక్తుడు, ఈయన క్రీస్తు శకం 2వ శతాబ్దంలో జీవించాడు. హతసాక్షుల రక్తము క్రైస్తవ మత వ్యాప్తికి విత్తనమైంది అని పేర్కొన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రోమా చక్రవర్తులు ముఖ్యంగా 10 మంది ఈ 1వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం ప్రారంభం వరకు, అనగా క్రీస్తు శకం 64వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 311వ సంవత్సరం వరకు క్రైస్తవ్యమును 10 మంది రోమా చక్రవర్తులు రోమా సామ్రాజ్యములో హింసించుట జరిగింది. ఆ 10 మంది రోమా చక్రవర్తులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. క్రైస్తవులను హింసించిన రోమా చక్రవర్తులు, వీరంతా కూడా అన్యమతస్థులు. ఈ రోమా చక్రవర్తులు క్రైస్తవులు కారు. గమనించాలి. రోమా చక్రవర్తులు అనగానే ఆర్సిఎం సంఘం అనుకుంటారు కొంతమంది, తెలియక. అది పొరపాటు. రోమా చక్రవర్తులు రోమును పరిపాలించిన వారు అన్యులు. వీరు రోమా దేవతలను పూజించిన చక్రవర్తులు. వీళ్ళు క్రైస్తవుల్ని హింసించారు. సుమారు 10 మంది రోమా చక్రవర్తులు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు? క్రీస్తు శకం 64వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 311వ సంవత్సరం వరకు రోమా ప్రభుత్వంలోని రోమా చక్రవర్తులు హింసించుట జరిగింది. అందులో మొట్టమొదట హింసించిన వాడు నీరో చక్రవర్తి. ఈయన క్రీస్తు శకం 64లో క్రైస్తవులను హింసించాడు. 2వ చక్రవర్తి డొమిషియన్ చక్రవర్తి. ఈయన క్రీస్తు శకం 96వ సంవత్సరానికి చెందినవాడు. 3వ చక్రవర్తి ట్రేజన్. ఈయన క్రీస్తు శకం 106వ సంవత్సరంకు చెందినవాడు. 4వ రోమా చక్రవర్తి మార్కస్ ఔరేలియస్. ఈయన క్రీస్తు శకం 166వ సంవత్సరంకు చెందినవాడు. 5వ రోమా చక్రవర్తి సెప్టిమస్ సెవరస్. ఈయన క్రీస్తు శకం 200లో హింస చేశాడు. 6వ రోమా చక్రవర్తి మ్యాక్సిమియన్. క్రీస్తు శకం 237లో క్రైస్తవులను హింసించాడు. 7వ రోమా చక్రవర్తి డీషియస్. ఈయన క్రీస్తు శకం 250లో క్రైస్తవులను హింసించాడు. 8వ రోమా చక్రవర్తి వలేరియన్. క్రీస్తు శకం 257లో క్రైస్తవులను హింసించాడు. 9వ రోమా చక్రవర్తి ఔరేలియన్. క్రీస్తు శకం 275లో క్రైస్తవులను హింసించాడు. 10వ రోమా చక్రవర్తి డయోక్లీషియన్. క్రీస్తు శకం 303లో క్రైస్తవులను హింసించుట జరిగింది. ఈ విధముగా 10 మంది రోమా చక్రవర్తులు రోమా సామ్రాజ్యంలో ఉన్న క్రైస్తవులను హింసించినారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక సందేహం కలగాలి. ఏమండి పాస్టర్ గారు, ఈ రోమా చక్రవర్తులు క్రైస్తవులను ఎందుకు హింసించారు? హింసించటానికి గల కారణం ఏమిటి అని మనకు ప్రశ్న తలెత్తుతాది. ప్రియదేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ రోమా చక్రవర్తులు క్రైస్తవులను హింసించటానికి ప్రధానముగా 7 కారణాలు ఉన్నాయి. జాగ్రత్తగా వింటున్నారు కదూ? రోమా చక్రవర్తులు క్రైస్తవులను హింసించటానికి ప్రధాన కారణములు 7. అందులో మొదటి కారణం ఏమిటంటే, క్రైస్తవ్యం యొక్క పెంపును గాంచి రోమా చక్రవర్తులు
ప్రభుత్వము భయపడిపోయింది. క్రైస్తవ్యం అనతి కాలంలోనే లక్షల కొలదిగా విస్తరించుటను బట్టి ఈ కొద్ది కాలంలోనే ఇంతమంది విస్తరించేశారు, వీళ్ళు ఇంకా పెరిగిపోతే ఇక మన ప్రభుత్వాలు ఉండవని క్రైస్తవం యొక్క వృద్ధిని చూసి భయపడిపోయి క్రైస్తవ్యాన్ని అంతం చేయాలనే ద్వేషం పెంచుకున్నారు. రెండవది, ఈ రోమా చక్రవర్తులు హింసించడానికి రెండవ కారణం ఏంటంటే, రోమా సామ్రాజ్యములో రోమన్ దేవతలను ఆరాధించేవారు. ఈ క్రైస్తవులు దేవతారాధనను నిషేధించి యేసు ప్రభువారిని మాత్రమే ఆరాధించేవారు. యేసే మా దేవుడు, యేసే మా రక్షకుడని యేసయ్యను ఆరాధించేవారు. ఇది రోమా చక్రవర్తులకు కోపాన్ని పుట్టించింది. మూడవది, మనం చూసినట్లయితే ఆ రోజుల్లో చక్రవర్తిని దేవుడిగా, దేవుని కుమారుడిగా పూజించేవారు. కానీ ఆ కాలంలో ఉన్న క్రైస్తవులు చక్రవర్తి పూజను ఎదిరించారు. మీరు మా దేవుడు కాదు, రాజు అయితే అవ్వచ్చు, మా అసలు రాజు, అసలు చక్రవర్తి, అసలు దేవుడు యేసని రోమా చక్రవర్తుల ఆజ్ఞను ధిక్కరించేశారు. దీన్ని బట్టి రోమా చక్రవర్తులు క్రైస్తవుల మీద ద్వేషం పెంచుకున్నారు. తర్వాత నాలుగవ కారణం, రోమా చక్రవర్తులు క్రైస్తవ్యాన్ని హింసించడానికి నాలుగవ కారణం ఏంటంటే, క్రైస్తవులు ప్రభురాత్రి భోజన నియమాన్ని ఆచరించినప్పుడు రొట్టె రసాలని ప్రభు శరీర రక్తాలుగా స్వీకరించేవారు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. రోమా ప్రజలు, రోమా చక్రవర్తులు ప్రభు శరీర రక్తాలను వీళ్ళు భుజిస్తున్నారంటే వీళ్ళు నరమాంస భక్షకులు అని ముద్ర వేశారు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, శరీర రక్తాలను తినేవాళ్ళు వీళ్ళు నరమాంస భక్షకులు. ప్రభు భోజనం ఉన్న అంతరార్థం వాళ్ళు గ్రహించకుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని నరమాంస భక్షకులు అనే ముద్ర వేసి వీళ్ళని బ్రతకనివ్వకూడదని హింసలు ప్రారంభించడం జరిగింది. రోమా చక్రవర్తులు క్రైస్తవుని హింసించడానికి ఐదవ కారణం ఏమిటంటే, క్రైస్తవులు ఆ రోజుల్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా పిలుచుకునేవాళ్ళు, సోదర సోదరీలుగా. వీళ్ళు ఏకాంతంగా ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. అయితే ఈ క్రైస్తవుల్లో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అప్పుడు ఈ రోమన్లు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, రోమా చక్రవర్తుల ప్రజలు. ఇదేంటి వీళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ సోదరులుగా పిలుచుకుంటూ వావి వరుసలు లేకుండా వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, వీరు అక్రమమైన ప్రజలు, వీళ్ళని బ్రతకనివ్వకూడదు ఈ సామ్రాజ్యములని క్రైస్తవుల మీద కక్ష పూనారు. ఇక క్రైస్తవులు హింసించడానికి ఆరవ కారణం ఏంటంటే, క్రైస్తవులు ప్రార్థన ద్వారా రోగాల్ని స్వస్థపరుచుకునేవారు. అప్పుడు ప్రార్థన ద్వారా ఈ రోగాలు పోతుంటే ఆ రోమా చక్రవర్తులు ఏమని భావించారంటే, క్రైస్తవులు మాంత్రికులు అని వాళ్ళ మీద ముద్ర వేశారు. క్రైస్తవుల మీద ప్రార్థన ద్వారా రోగాలను బాగు చేసుకోవటాన్ని బట్టి వీళ్ళని మాంత్రికులుగా ముద్ర వేసి ఈ మాంత్రికులను ఈ రోమా సామ్రాజ్యంలో ఉండనివ్వకూడదని వీరి మీద హింస చేయటం ప్రారంభించారు. ప్రభునందు ప్రియులారా, ఇక రోమా చక్రవర్తులను క్రైస్తవుని హింసించడానికి ఏడవ కారణం, రోమన్లో ఆ రోజుల్లో విడాకులు, వ్యభిచారం, గర్భస్రావం, క్రీడారంగంలోని క్రూరమైన హత్యలు ఇవన్నీ కూడా రోమీల్లో ఉండేవి. అయితే ఈ క్రైస్తవులు వీటన్నిటిని ఖండించేవారు. విడాకులను ఒప్పుకునేవారు కాదు, వ్యభిచారాన్ని ఒప్పుకునేవారు కాదు, గర్భస్రావాలను ఒప్పుకునేవారు కాదు, క్రీడారంగంలోని హత్యలను ఒప్పుకునేవారు కాదు. వీటిని ఖండించి వీళ్ళు పరిశుద్ధ జీవితం జీవించేవాళ్ళు క్రైస్తవులు. అప్పుడు వీటిని ఖండించటను బట్టి క్రైస్తవుల పట్ల రోమీయులకు ఏవగింపు కలిగింది. వీళ్ళేంటి మనల్ని విమర్శించేది, వీళ్ళేంటి మనల్ని ఖండించేది, కాబట్టి ఈ క్రైస్తవులను మనం మన సామ్రాజ్యంలో ఉండనివ్వకూడదు, ఈ సామ్రాజ్యంలో వీళ్ళు హతమైపోవాల్సిందేనని రోమా చక్రవర్తులు క్రైస్తవుల మీద హింసలు చేయటం ప్రారంభించారు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా గమనించాలి, హింసకు 7 ప్రధానమైన కారణాలు. అయితే ఈ హింసలన్నిటినీ క్రైస్తవులు భరించారు.
పౌలు గారు తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో ఒక మాట చెప్పారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సద్భక్తితో బ్రతకాలనుకుంటే నువ్వు తప్పనిసరిగా హింస పొందాల్సిందే. అలా ఆదికాల క్రైస్తవులు హింసించబడ్డారు. ఏ విధమైన హింసలో తెలుసా? 9 రకాలుగా రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసించారు. 1 కత్తులతో నరికారు, 2 మంటలలో కాల్చారు, 3 క్రూర మృగాలకు మేతగా వేశారు, 4 మరిగిన శేషం వారిపై కుమ్మరించారు, 5 వారి దేహాల్లో మేకులు గుచ్చారు, 6 వారి వ్రేళ్లగోళ్ల కింద మేకులు గుచ్చారు, 7 గనగనమంటే ఇనుప రేకులపై వారిని కాల్చివేశారు, 8 వారి దేహాలకు కీలు పూసి నిప్పంటించగా అవి నగరములో రాత్రంతా దీపాల్లాగా వెలిగాయి. 9 వారి దేహాలను గుర్రాలకు కట్టి వాటిని దౌడు తీయించారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9 రకములైన హింసలు రోమా చక్రవర్తులు క్రైస్తవుల మీద హింసించుట జరిగింది. 9 రకాలు. కత్తులతో నరికారు, మంటల్లో కాల్చారు, క్రూర మృగాలకు మేతగా వేశారు, మరిగిన శేషం వారిపై కుమ్మరించారు, వారి దేహాల్లో మేకులు గుచ్చారు, వారి వేళ్లగోళ్ల కింద మేకులు గుచ్చారు, గనగనమండే రేకులపై వారిని కాల్చివేశారు, వారి దేహాల కీలు పూసి నిప్పంటించగా అవి నగరంలో రాత్రంతా దీపాల్లాగా వెలిగాయి, వారి దేహాలను గుర్రాలు కట్టి వాటిని దౌడు తీయించారు. 9 రకాలుగా క్రైస్తవులను రోమా చక్రవర్తులు హింసించారు. ఈ బాధలన్నీ భరించారు. క్రీస్తు కొరకు ప్రాణాలు పెట్టారు. వాళ్ళ విశ్వాసం ముందు మన విశ్వాసం ఏ పాటిది? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కార్పొరేట్ పాస్టర్లు అని చెప్పుకుంటూ ఉన్నటువంటి వారు ఎవరు కూడా కొంచెంసేపు ఏసీ లేకపోతే ఉండలేరు, కొద్దిగా ఏదైనా తక్కువైతే ఉండలేరు. దేవుని కొరకు ఏం చేస్తున్నాం? వీళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి మీకు వందనాలు నాయన. రోమా చక్రవర్తులు ఆదికాల క్రైస్తవులను ఎందుకు హింసించారో, ఇవి ఏ విధంగా హింసించారో ఈ విషయాలు మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. రానున్న ఎపిసోడ్లో ఈ హింసలు ఎలా అనుభవించారన్న విషయాన్ని మేము ధ్యానించట కృప చూపించమని, వారి మాదిరి జీవితాన్ని అనుకరించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.